నమస్కారం. గ్రామీణ మహిళల విజయగాథల సమాహారం విజయదుర్గలు కార్యక్రమానికి స్వాగతం. మన ఆరోగ్యం మన చేతుల్లో, మన చేతల్లో. ఇది ఆ గ్రామీణ మహిళల నినాదం. ఇచ్చి పుచ్చుకోవడం, ప్రకృతి నుండి తీసుకోవడం, ప్రకృతిలో మమేకమవ్వడం, ఇది వారి ఆచరణ. ఆధునిక సామాజిక టెక్నాలజీ రంగాల్లో దూసుకెళుతూ ప్రకృతికి, భూమికి, వాతావరణానికి దూరంగా సూర్యోదయాన్ని, చంద్రోదయాన్ని కూడా చూడలేనంత బిజీగా మారిపోతున్న నేటి యుగంలో తిరిగి వెనక్కి మన మూలాల్లోకి ప్రయాణం సాగించడం, అందులోని మంచిని నలుగురికి పంచడం, ఇదంతా ఓ పెద్ద ప్రయాసతో కూడిన ప్రయాణమే. ఆ ప్రయాణాన్ని అత్యంత ఇష్టంగా తమ తోటి వారికి సహాయం చేయొచ్చన్న కాంక్షతో, తపనతో సాగిస్తున్నారు ఆ గ్రామాల మహిళలు. తమ గ్రామాల రూపురేఖలు మార్చేశారు. ఆ సామాన్య నిరుపేద గ్రామీణ మహిళల విజయగాథని నేడు చూద్దాం. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రాంతం. భౌగోళిక పరిస్థితుల వల్ల గ్రామాలు రోడ్డుకు దూరంగా ఉండటం, మారుమూల ప్రాంతాల్లో ఉండటం వల్ల కనీస సౌకర్యాలు అందుకోలేని గ్రామాలుగా మిగిలిపోతున్నాయి. విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు అక్కడి ప్రజలకు అందని ద్రాక్ష అవుతున్నాయి. అక్కడి మహిళల్లో ఈ విషయమే ఒక ఆలోచన రేకెత్తించింది. పూట గడవడమే కష్టమైన తమ జీవితాల్లో పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించడం అయ్యే పనేనా అని సందేహం వచ్చింది. ఆచరణలో కూడా అది కష్టసాధ్యమైన విషయంగా తేలింది. దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించారు. తమ పెద్దలు ఆచరించినా తాము నిర్లక్ష్యం చేసిన వైద్య విధానాల విలువను వారు తెలుసుకున్నారు, సాధన చేశారు. ఇప్పుడు జహీరాబాద్ మండలంలోని అనేక గ్రామాలు వైద్యంతో తులతూగుతున్నాయి. దీనికి కారణం ఆ సామాన్య మహిళల పట్టుదల, కృషి అనే చెప్పాలి. ఇప్పుడు డిడిఎస్ పనిచేసే ప్రతి ఒక్క ఊర్లో కూడా ఒక్కొక్క ఆరోగ్యం కార్యకర్త ఉంటుంది. ఆ ఆరోగ్యం కార్యకర్త 20 ఏండ్ల నుంచి ఈ చుట్టుపక్క ఉన్న చెట్టు మందులు వాడేటోళ్ళు, ఒక ట్రెడిషనల్ హీలర్స్ ఎవరుంటారో వాళ్ళతోని ట్రైనింగ్లు తీసుకున్నారు. వాళ్ళకున్న ఈ హీలింగ్ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు. మరి ఏ రకమైన మందు చెట్లు మన చుట్టుపక్క ఉన్నది, ఏ రకమైన మందు చెట్లు లేవు ఉన్నది తెలుసుకొని, లేని మందు చెట్లని మళ్ళా ప్రతి ఊర్లలో ఒక కామన్స్ని తయారు చేసుకొని ఆ ఉమ్మడి జాగల దాన్ని పెంచుకున్నారు. వేదన నుండి, ఆవేదన నుండి ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన నుండి వచ్చిన ఆచరణ సంపూర్ణంగా ఉంటుంది. ఆ సంపూర్ణత్వమే సమాజానికి మేలు చేస్తుంది. తోటివారి ఆనందాన్ని కాంక్షించి లాభాపేక్ష లేకుండా చేసే ఏ పనైనా తప్పకుండా విజయం సాధిస్తుంది. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి, తాము పడుతున్న ఇబ్బందుల నుండి పుట్టిన ఆలోచనను, ఆచరణకు కూడా ఇలాంటి ఫలితాలనే సాధిస్తాయి. ఆ మారుమూల కుగ్రామాలు చాలా లోపలికుంటాయి. బస్సులు, ఆటోలు కూడా లోపలికి రావు. వారు ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకనో, సైకిల్ మీదనో, ఎడ్ల బండి మీదో వెళ్లాలి. ఇక ట్రాక్టర్ లాంటి పెద్ద వాహనాలైతే గ్రామంలోని భూస్వాముల దగ్గరే ఉంటాయి. ఏ అవసరం వచ్చినా వారి దగ్గరకు పరిగెత్తాల్సిందే. ఆ సమయంలో వారేం మాట్లాడినా పట్టించుకోకుండా నవ్వును ముఖం మీద పులుముకోవాల్సిందే. ఇక అత్యవసరమైన వైద్యం కోసం వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సిందే. రోగి, అతనికి తోడుగా వెళ్లే వ్యక్తులకు ఆ రోజు కూలీ డబ్బులు నష్టమే కాక బండి కిరాయి కలుపుకుని తడిసి మోపెడవుతుంది. ఇంత చేసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వారిని గంజిలో ఈగను తీసేసినట్లుగా తీసేస్తారు. ఇక ప్రాణాపాయ స్థితిలో ఉంటే మార్గ మధ్యలో చనిపోయేవారు ఎంతో మంది. ఇవన్నీ వారిని ప్రత్యామ్నాయ వైద్య విధానాల వైపు ఆకర్షించేలా చేశాయి. మా ఊర్లు లోపట్టుకుంటాయి, బస్సులు రావు, మళ్ళా ఆటోలు రావు, ఏం దొరకని ఊళ్ళు. ఆ ఊళ్ళల్లో ఏమన్నా అయిందంటే కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. టైంకి ఏం దొరకాయి, చచ్చిపోయే పొద్దు. బండికి 200 రూపాయలు కావాలి, మళ్ళీ పండినామె కూలి వాయే,
ఎంబడి పోయిన వాళ్ళ కూలివాయి అవి 500 లొగుసాను. ఆ 500 పెట్టుకొని దవాఖానకు పోతే గంజలీగని గుంజేసినట్ల మా పేదోళ్ళ బతుకు. ఆ గంజలీగని గుంజేసినట్ల చేసి ఆడ ఎవ్వరు పట్టించుకున్నారు. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నడమనే మనిషి ప్రాణం పోయే పరిస్థితి మాకు ఎదురైందనమాట. అందుకోసమే ఇట్లాంటి పని కాకుండా మన ఊర్లలో దొరికే మన చెట్ల మందులు నేర్చుకొని మనం తింటే మనకు తక్కువ అవుతుందేమో. ప్రకృతి ఎన్నో రకాల ఔషధాలకు నిలయం. చెట్టు, పుట్ట, బెరడు, మట్టి, గాలి, నీరు, కాంతి అన్నిట్లోనూ శక్తి దాగి ఉంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలోనే మానవ అభివృద్ధి ఆధారపడి ఉంది. దాన్ని మన పూర్వీకులు, పెద్దలు సరిగ్గా అందిపుచ్చుకున్నారు, చక్కటి ఫలితాలు పొందారు. భావితరాలకు ఎన్నో ప్రకృతి రహస్యాలను విడమరిచి మార్గదర్శకులయ్యారు. కానీ మనం వాటిని అందిపుచ్చుకోవడంలో చూపించిన నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండు ప్రాణం కావడమే విషాదం. మన ఇంటి చుట్టూ నడిచే బాట వెంట, పొలాల్లో, చెరువుగట్ల వెంట పచ్చటి మొక్కలు అనేకం కనిపిస్తాయి. వాటిలో కొన్నింటిని మనం గుర్తిస్తాం, మరికొన్నింటి పేర్లు జీవితంలో ఎప్పుడూ విని కూడా ఉండం. అవి అంతరిస్తున్న జాతికి చెందిన మొక్కలు. వాటిని సరైన రీతిలో ఆహారంలో చేరిస్తే, వాటిని ఇంకొన్ని వంటింటి దినుసులతో కలిపితే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఈ విధానాన్ని గుర్తించారు ఆ మహిళలు. గ్రామంలో ఇలాంటి విజ్ఞానం ఉన్న వృద్ధుల దగ్గరకు వెళ్లారు. ఏ రోగానికి ఏ మందు వాడాలో, ఏ మోతాదులో వాడాలో తెలుసుకున్నారు. కొద్ది రోజులు శిక్షణ పొందారు. స్వయంగా మందుల మొక్కను తీసుకురావటం, వాటిని శుభ్రం చేసి మందులుగా తయారు చేయడం, భద్రపరచడం ఎంతో ఓపికతో, శ్రద్ధతో కూడుకున్న పని. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ వైద్య సేవలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా అందించటం. అల్లనేరేడు పండ్లు తింటారు, ఆరోగ్యంకు మంచి. మళ్ళీ దాని బీజాలు ఉంటేనేమో చక్కెర బేమారి ఉన్నోళ్ళు ఆ బీజాలు నీడలు ఆరబెట్టి పొడి కొట్టి రోజు సగం చెంచా చక్కెర బేమారి ఉన్నోళ్ళు తింటే చక్కెర బేమారి కంట్రోల్ ఉంటుంది. ఒక ప్రయత్నమంటూ మొదలు పెడితే ఎన్నో సహాయ హస్తాలు ముందుకొస్తాయి, చేయూతను కూడా అందిస్తాయి, లక్ష్య సాధనలో విజయం వైపుకు తీసుకువెళతాయి. అలా గ్రామీణ మహిళలకు చేయూతనందించింది. ఆ కాస్త వెలుగులో తమ ఆరోగ్యాలను, జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు వీరు. తమ జీవితాలకు, ప్రాణాలకు భద్రత లేదా? పిల్లలు, వృద్ధులు, మహిళలకు ఏదైనా జబ్బు చేస్తే మృత్యువుకి ప్రాణాలు అప్పచెప్పాల్సిందేనా? ఇది ఆ మహిళలను నిత్యం వేధించే ప్రశ్న. దాని నుండి బయటపడ్డానికి తామందరూ కలిసి నిర్మించుకున్న సంఘంలో చర్చ పెట్టారు. పెద్దల నుండి ప్రకృతి వైద్యాన్ని అందిపుచ్చుకోవాలని తీర్మానించుకున్నారు. వీరికి తమ సహాయాన్ని అందించింది డిడిఎస్, డెక్కన్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ. ఇంకేం, వారికి కావలసిన శిక్షణ లభించింది. మందుల మొక్కల సేకరణలో, తయారీలో ఎన్నో కొత్త విషయాలు వంటబట్టాయి. రోజువారీ పనులు చేసుకుంటూనే ఆరోగ్యం గురించి ఆలోచించటం నిత్యం పరిపాటైపోయింది. ఏ చెట్టు ఏమిటో, ఏ రోగానికి ఉపయోగిస్తారో, ఏ ఆకుకూర తినడం వల్ల ఏ ఉపయోగం జరుగుతుందో ఇప్పుడు ఆ గ్రామంలోని ఏ మహిళను కదిలించినా చెబుతుంది. ఈ గ్రామాల మహిళలు ఆహార సౌభ్రాతృత్వంతో పాటు ఆరోగ్య సాధికారత కూడా సాధించారు. దానికోసం ఎంత కష్టపడ్డా ఇప్పుడొస్తున్న ఫలితాలు వారికి కావలసినంత సంతృప్తిని అందిస్తున్నాయి.
అంతేకాదు తమ దగ్గరకు వైద్యం కోసం వచ్చేవారిని ఆప్యాయంగా పలుకరించి మొండి రోగాలను కూడా నయం చేయడం ద్వారా ఆ గ్రామీణ ప్రజల ఆదరణను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూరగొంటున్నారు. ఎన్నో రకాల జబ్బులకు వీరి దగ్గర మందులు లభిస్తాయి. ఈ ఆరోగ్య కార్యకర్తలు కూడా వారానికి ఒకసారో 2 సార్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళుతూ వారికి అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తారు. ఇక మరీ పెద్ద జబ్బులైతే ఒకసారి ఇంటి దగ్గరికి రమ్మని చెబుతారు. వారు ఇచ్చిన మోతాదుల్లో మందులు వాడి ప్రయోజనం పొందిన వారు అనేక మంది. స్వయంగా వారు ప్రయోజనం పొందడమే కాదు, ఇరుగు పొరుగు గ్రామాలలో ఉన్న తమ బంధుమిత్రులకు కూడా ఈ వైద్యం అందేలా సహాయం చేస్తున్నారు. పేదోళ్ళు ఉంటారు, మందులు దొరకాయి, పైసే దొరకదు వాళ్ళకు అని మన తక్కువ వస్తారు ఇస్తాం. మనము పేదోళ్ళకు మనం సాయం చేస్తే వాళ్ళకి ఎంత సాయపడ్డట్ల మనం అనిగా ఎవరేం మనకు పైసలు ఇయ్యరు, కానీ మన ఊర్లో సాయం చేసుకుంటే మనకు మంచిగా. ఏ పలాని ఆమె ఊళ్ళో ఉన్నదమ్మగా సంగ పొల్లు అంట నేర్పించిండ్రంట, ఆమె గిట్ల మందులు ఇస్తున్నది, మళ్ళీ ఈ మందులు ఇచ్చిన దానికి మనకు చాలా తక్కువ అవుతున్నది, పొండిగా ఆమె తక్కువ అని ఒక్కరికొక్కరు అనుకొని వస్తున్నారు. ఆ ఒక్కరికొక్కరు అనుకొని వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తున్నా నేను. ఇస్తే ఇప్పుడు ఈ మందులన్నీ ఇచ్చిన దానికి తక్కువ అయినందుకు వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది, మనకు మంచిగా ఉంటుంది. మహిళ ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, ఇంటి పని, బయట పని, పిల్లల బాధ్యత, అత్తమామల సంరక్షణ, భర్త, పిల్లల ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంది. ఇన్ని బాధ్యతల్లో తలమునకలయ్యే మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు అనేకముంటాయి. వాటిల్లో చెప్పుకోదగనివి కొన్ని, చెప్పుకోలేనివి కొన్ని. సహజంగా మహిళల మనస్తత్వం బాధను భరించేదిగా ఉంటుంది. ఈ కారణంగానే తమకు కలిగే ఇబ్బందిని, నొప్పిని, జబ్బును వీలైనంత వరకు పంటి బిగువన భరిస్తారు, కానీ పెదవి విప్పి బయటకు చెప్పరు. ఇక వైద్యం విషయంలో ఈ నిర్లక్ష్యం, బెరుకుతనం, అమాయకత్వం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఋతుక్రమం, గర్భధారణ, ప్రసవం, పిల్లలకు పాలివ్వడం ఇవన్నీ మహిళల శరీరాన్ని బలహీనం చేస్తాయి. ఎంతో సున్నితమైన ఈ సమస్యలు శరీరాన్ని ఎంతగానో ఇబ్బంది పెడతాయి. వీటన్నింటినీ మగ డాక్టర్ల దగ్గర నోరు విప్పి చెప్పడానికి కూడా వీరు వెనకాడతారు. ఇలాంటి సమస్యలన్నింటినీ తీరుస్తారు ఈ వైద్య కార్యకర్తలు. మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే తెల్లబట్ట, అధిక రక్తస్రావము, నడుము నొప్పి, ఋతుక్రమంలో నొప్పి ఇలాంటి సమస్యలకు ఎంతో వైద్యం చేసి మంచి ఫలితాలను అందిస్తారు వారు. ఈ ఆరోగ్యం పనిని మనము ఒక రకంగా లెక్క కట్టినమంటే, పైసల దృష్టిలో లెక్క కట్టినమంటే, ప్రతి సంవత్సరము వీళ్ళు వాళ్ళ ఊర్లలో ఉన్న పేదోళ్ళకి, ఆడవాళ్ళకి కనీసము 2 కోట్ల రూపాయల పొదుపు చేపిస్తున్నారన్నమాట. అంటే వాళ్ళు ఏదైనా వేరే పట్టణం కానీ, చుట్టుపక్కల ఉన్న ఒక చిన్న టౌన్ కానీ వాళ్ళు రావాలంటే వాళ్ళకి ఒక 100 రూపాయలు, 200 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఊర్లోనే వీళ్ళు చేసే చిన్న చిన్న మందుల నుంచి, చిన్న చిన్న చికిత్సల నుంచి ఇన్ని పైసలు పేదోళ్ళకి ఆదా పొదుపు అనేది వచ్చేస్తున్నది. అన్ని పైసలని వాళ్ళు ఖర్చు చేయకుండా ఉంచుకోగలుగుతారు. ఇది 2 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ సహాయం చేస్తున్నారంటే అది చాలా గొప్ప అని నా దృష్టిలో. సామాన్యుడికి అందుబాటులో లేని నేటి చదువులు, సంపాదనే ధ్యేయంగా మారిన వృత్తి విద్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే మానవీయ విలువలు తగ్గిపోయి అంతా డబ్బుమయం అయిపోయింది. ఈ పని చేయడం వల్ల నాకేం ఉపయోగం, నాకు ప్రయోజనం ఏమిటి, ఒకవేళ ఈ సహాయం చేస్తే రేపు ఏ విధంగానైనా నాకు లాభపడుతుందా అని ఆలోచించేవారే కానీ నిస్వార్థంగా సేవ చేసేవారు కనుమరుగవుతున్నారు. కానీ ఈ మహిళలను చూస్తే ఆ లోటు తీరిపోతుంది. ఆ మహిళలు ఆరోగ్య కార్యకర్తలుగా మారిన తర్వాత తమ పాత పనిని వదిలిపెట్టలేదు. వ్యవసాయమో కూలీనో చేసుకుంటూనే మందుల తయారీ, వైద్యము కొనసాగిస్తున్నారు. అంతేకాదు చేల దగ్గర, ఇళ్ల దగ్గర నలుగురు అమ్మలక్కలు ఒక దగ్గర చేరే ప్రాంతాల్లో తమ వైద్య విజ్ఞానాన్ని నలుగురికి పంచడం మొదలుపెట్టారు. ఏ ఆకుకూర ఎలా పనిచేస్తుంది, ఎలా వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిది, ఏ కాలంలో ఎలాంటి ఆకుకూర తినాలి, బాలింతలకు ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి,
ఇప్పుడు యవ్వనంలోకి అడుగుపెట్టిన పిల్లలకు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఆహార జాగ్రత్తలతో వాటి నుండి ఎలా బయటపడొచ్చు, పిల్లలు కలగకపోతే ఎలాంటి వైద్య సహాయం అవసరమవుతుంది, ఇలాంటి విషయాలపై అవగాహన కల్పిస్తారు. అదంతా ఒక గురువు చెబుతున్నట్లు కాకుండా ఒకరితో ఒకరు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నట్లుగా ఉండటం వల్ల అది తమలోని వ్యక్తే అర్థమయ్యేలా తమ భాషలోనే చెప్పటం వల్ల ఆ ప్రజలకు సులభంగా అర్థమవుతుంది, ఆచరణ సాధ్యమవుతుంది. ఇప్పుడు మేము ముఖ్యంగా ఆడపిల్లలకు వచ్చే రోగాల గురించి, ఈ చిన్న పిల్లలకు, పశువులకు, గైనికిది ఇవన్నిటి గురించి మేము అన్నీ నేర్చుకొని అప్పుడు ఒక 2-3 రకాల నొప్పి తక్కువ అవుతుండేమో ఒక చెట్టుతో, కానీ ఇప్పుడు 10 రకాల నొప్పి తక్కువ చేయడానికి అనుభవం వచ్చింది. పిల్లలు కూడా అవుతున్నారు మా మందులతో. ఆలోచన, ఆదాయం, దానికి తగ్గ పట్టుదల, కృషి కలిస్తే ఎలా ఉంటుందంటే ఈ గ్రామ మహిళలను, వారి దగ్గరున్న చెట్ల మందులను, వారి దగ్గర వైద్యం చేయించుకుని ఉపశమనం పొందిన మనుషులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వారి దగ్గర దాదాపుగా 70 రకాల మందులు లభిస్తాయి. వీటికి ఉపయోగించిన ముడి సరుకులన్నీ చెట్లే. అద్దసరం, దూసరి, పుదీనా, కాచపండు, చామకూర, అశ్వగంధ, దానిమ్మ, త్రిఫల, అత్తిపత్తి, తిప్పతీగ, అల్లనేరేడు, కుప్పాక, గుణగకూర, గంజాయి, వాయిలి, రాలాకు, పనస చెట్టు, కాకరాకు, మోదుగ, యాప, తెల్ల ఆరుజూం, తంగేడు ఆకు, మైదాకు, నల్లబత్తాకు, కలబంద, దాసిన పువ్వు, జామాకు, మెంతులు, చెన్నంగాకు, సన్నవాయిలి కూర, వాయిలి కూర, నల్లదొగలి, తడకదగుడి కూర, అత్తెల్లి కూర, ఉత్తరేణి కూర, ఇలా ఎన్నో రకాల చెట్ల ఆకులు, కాండం, వేర్లతో తయారు చేసిన మందులు రెడీగా ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఎప్పుడూ 50 రకాల మందులకు తక్కువగా ఉండవు. చిన్నపిల్లలకు వచ్చే సాధారణ జబ్బుల నుండి చర్మ రోగాల వరకు వీరు నివారించని జబ్బు లేదు. ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్పుకోలేని రోగాలు ఉంటాయి. ఎవరి దగ్గర ఏ డాక్టర్ దగ్గర పోయి కూడా చెప్పుకోలేని అటువంటి రోగాలు. అందుకోసం ఏం చేసినామంటే ఊరికొక ఆరోగ్యం కార్యకర్తగా DDS ఆఫీస్ వాళ్ళు కార్యకర్తలు పెట్టినప్పుడు ఈ వెనుకటి పెద్ద మనుషులను పిలుచుకొచ్చి ఈ వెనుకటి పెద్ద మనుషుల తెలివి జ్ఞానాన్ని, వాళ్ళ దగ్గర ఉన్న తెలివి జ్ఞానము, మంది చెట్లు వాళ్ళు ఎటువంటివి నేర్చుకున్నారు అవన్నీ వాళ్ళ తెలివి జ్ఞానాన్ని మేము నేర్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ గ్రామాలు ఈ ఆరోగ్య కార్యకర్తల నీడన చక్కగా, నిండుగా, ఆరోగ్యంగా కళకళ్లాడుతున్నాయి. ఒకరితో ఒకరు కలిసి నడిస్తే, ఒకరి సమస్యల గురించి మరొకరు ఆలోచిస్తే, మొత్తంగా అందరూ కలిసి పనులు పంచుకుంటే గ్రామ సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చని నిరూపిస్తున్నారు ఈ గ్రామీణ మహిళలు. నిరక్షరాస్యులైన ఈ మహిళలు సాధిస్తున్న ఈ అద్భుతాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం, ఆచరణీయం. ఇది గ్రామీణ మహిళలు సాధించిన విజయగాథల సమాహారం, విజయదుర్గలు కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.